బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్రెండ్ యాప్ అయితే ఇంకొక కొత్త రకపు అయితే స్కామ్ అయితే ప్రవేశపెట్టింది. దీని పేరే బర్త్డే స్కామ్. ఈ బర్త్డే స్కామ్ వల్ల వీళ్ళైతే డబ్బులు సంపాదించాలని దురుద్దేశంతో బర్త్డేలను కూడా వదులుకోకుండా కొత్త రకపు స్కామ్ని అయితే ప్రవేశపెట్టారు. ఎవరు ఊహించలేదు ఇంత పెద్ద స్కామ్ అయితే ఈ బర్త్డే దాంతో నడుస్తుందని. ఇలాంటి స్కామ్ను బయట పెడుతున్న మాకు మీ సపోర్ట్ అయితే కావాలి. దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే పైన కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ స్కామ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది మీకైతే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం మేము. స్కామ్ను వీళ్ళు May 13, 2024 ప్రారంభించడం జరిగింది. కాల్ మీ తింగరి అనే బర్త్డేతో స్టార్ట్ చేశారు. దీని వెనుకున్న వీళ్ళ రహస్యపు సీక్రెట్ ఏమిటంటే, ఇలా బర్త్డేలు సెలబ్రేషన్స్ చేయడం వల్ల ఎవరైతే బర్త్డే బాయ్ కానీ గర్ల్ కానీ ఉన్నారో వాళ్ళకు యూజర్స్ అయితే గిఫ్టింగ్ కొట్టడం జరుగుతుంది. ఇలా గిఫ్టింగ్ కొట్టినప్పుడు ఏంటంటే వీళ్ళు కాయిన్స్ యాడ్ చేసుకొని గిఫ్టింగ్ కొట్టాల్సి వస్తుంది అనమాట. ఒక మీటింగ్కు యావరేజ్గా 2000 కాయిన్స్ అయితే గిఫ్టింగ్ అయితే పడిపోతాయి. 2000 కాయిన్స్ అంటే ఒకడే 2000 కాయిన్స్ కొట్టారు కాబట్టి ఇక్కడ మీరైతే స్క్రీన్ పైన అయితే వీళ్ళ ప్లాన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ 100 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటే 200 కాయిన్స్ వస్తాయి అన్నమాట. అలా 1000 ఇంటూ 2000 వేసుకుంటే 1000 రూపాయలు అయితే వీళ్ళైతే నొక్కేస్తున్నారు ఒక మీటింగ్కు. ఇలా బర్త్డే వేడుకలు చేస్తున్నామని చెప్పేసి యూజర్లకు తెలియకుండా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు నొక్కేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మీరైతే స్క్రీన్ పైన అయితే చూస్తున్నారు, ఈమె డాలీ అన్నమాట. ఇవన్నీ చేసేది ఈమె, ఈ బర్త్డే వేడుకలు ఇవన్నీ చేసేది ఈమె. టీవీ ఈమెకైతే ఇచ్చిందంట. బికాజ్ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే యూజర్లకి ఈమైతే పేజ్ అయితే ఆన్ చేయదు. బట్ ఏంటంటే ఈమెకి ఎప్పుడు బ్యాడ్జ్ అయితే ఉంటుంది, బెస్ట్ ఫ్యామిలీ, ఓజీ ఫ్యామిలీ అనేది. ఇలా ఎందుకు ఉంటుందో అయితే ఇప్పుడు కూడా అర్థమైతే లేదు. జనాలకు కూడా అదే కన్ఫ్యూజ్. కొంతమంది గంటలు పేజ్ ఆన్ చేసినా కూడా ఈ ట్యాగ్లు అయితే ఇవ్వరు. బట్ ఈమెకి ఎందుకు ఉంటుందో అర్థమైతే లేదు. ఇంకొక విషయం జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే యాప్లో అయితే చాలామంది యాడ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే అంతమంది యాడ్ చేయడం కూడా ఈమెకు మాత్రమే స్పెసిఫిక్గా ఈ వర్క్ అయితే ఎందుకు ఇచ్చారో ఎప్పుడు కూడా అర్థమైతే లేదు జనాలకి. ఇంకా ఈమె క్యారెక్టర్ విషయానికి వస్తే ఈమె కాడికి వచ్చినప్పుడు ఒక విధంగాను పక్కన వాళ్ళ మ్యాటర్లో ఒక విధంగానైతే మాట్లాడుతుంది. స్టేబుల్గా ఉండదు ఏమైతే. జనాలకి అర్థం కాని ఇంకొక విషయం ఏంటంటే ఈమైతే బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది. ఈమెకు సెలబ్రేట్ చేసినందుకు ఆ గిఫ్టింగ్లో ఏమైనా పర్సెంటేజ్ ఇస్తారా లేదంటే ఈమెకు ఏమైనా సపరేట్ శాలరీ పే చేస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సింది. ఇవే కాదు గాయస్, ఈ యాప్లో చాలా స్కామ్స్ అయితే నడుస్తున్నాయి. అవి కూడా ఒక్కొక్కటిగా మనం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ బర్త్డే స్కామ్ అనేది రీసెంట్గానే స్టార్ట్ అయింది. ఇది ఎందుకు స్టార్ట్ చేశారంటే ఇంకా మీకు అర్థం చేసుకోండి. ఇది యూజర్ల దగ్గర నుండి బర్త్డే విషెస్ చెప్తున్నామని చేసి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నామని చెప్పేసి కాయిన్స్ రూపంలో డబ్బులు సంపాదించుకునే మార్గం అయితే ఎతుక్కుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్ యాప్. ఈ డాలీ గారికి మాత్రమే ఎందుకు ఇచ్చారో అర్థమైతే లేదు. యాప్లో అంతమంది ఆర్జేలు ఉన్నారు, అంతమంది జనాలు ఉన్నారు. స్పెసిఫిక్గా ఈమెకు మాత్రమే ఈ రోల్ ఎందుకు ఇచ్చారో అర్థమైతే లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈమైతే పేజ్ అయితే ఆన్ చేయదు. ఆన్ చేయకపోయినా ఈమెకైతే రోజు చూసినా ఎప్పుడు చూసినా ఒక బ్యాడ్జ్ అయితే ఉంటుంది. ఆ బ్యాడ్జ్ ఎందుకు ఇస్తున్నారో ఈ డాలీకి ఆ ఫ్రెండ్ యాప్ టీంకు సంబంధం ఏంటైతే అర్థమైతే లేదు. దానికి ఆమెకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఈ బర్త్డే స్కామ్ వల్ల చాలామంది అయితే వాళ్ళకి తెలియకోకుండా కొంతమంది డబ్బులను అయితే లాస్ అవుతున్నారు. ఇలా లాస్ అవ్వకూడదంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు తెలుసుకుంటారు దీనివల్ల రహస్యం ఏంటి, వీళ్ళు ఎందుకు స్టార్ట్ చేశారు ఇది అనేది అర్థం అవ్వాలి. అందరికీ జనాలకు మొత్తం అర్థం అవ్వాలి. అర్థమైతేనే దీన్ని మనం హరికట్టగలం. ఈ స్కామ్లు ఎంత తొందరగా మనం ఆపగలిగితే అంత మంచిదని చెప్పుకోవచ్చు. అందుకే ఈ వీడియోని అయితే జనాలకైతే షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వాళ్ళకైతే తెలుస్తుంది ఈ స్కామ్ ఇలా జరుగుతుందనేది. అంతేకాకుండా ఈ వీడియో గురించి ఈ యాప్ గురించి మీకు ఏమన్నా సందేహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మీరైతే మెసేజ్ చేయండి. సో అక్కడి నుండి అయితే మా టీం అయితే మిమ్మల్ని అయితే ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా 10 మందికి అయితే షేర్ అయ్యేటట్టయితే చూడండి.